Hi friends, I am Kotta Narsareddy from KV Nadi Spoken English Institute, Shakti Nagar, LB Nagar, Hyderabad. I would like to teach about parts of speech. There are 8 parts of speech in English. That is noun. A noun definition. A noun is the name of person, place, things, birds and animals. Ram, పేరు, పాట్నా, ఊరు, ఎలిఫెంట్, యానిమల్, బుక్, పుస్తకం. ప్రొనౌన్. A pronoun definition. A pronoun is a word which used instead of a noun. ఈ ప్రొనౌన్ అనేది నౌన్కు బదులుగా వాడతారు. దాంట్లో ప్రొనౌన్లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్. ఏ వర్బ్. ఈ వర్బ్ యొక్క డెఫినేషను, ఏ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ ఇట్ షోస్ ద యాక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ యొక్క యాక్షన్ గురించి చెప్తుంది. వాక్, ఈట్, రన్, డ్యాన్స్, ప్లే ఇవన్నీ వర్బ్స్ అన్నట్టు. ఈ వర్బ్ యాక్షన్ వర్బ్ ఇది. తర్వాత అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్, అండ్ అడ్జెక్ట్ ఈజ్ ఎ వర్డ్ విచ్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఈ అడ్జెక్టివ్ క్వాలిఫై చేస్తుంది. షేపు, సైజు, కలరు, నంబరు, క్వాలిటీ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఇక ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ డెఫినేషన్, ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద నౌన్ ఆఫ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ నౌన్కు ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ ప్రిపోజిషన్ వాడతారు. ఇన్, ఆన్, ఫ్రమ్, ఆఫ్టర్, సిన్స్. an adverb is a word. An adverb is a word. It is used to describe the meaning of a verb, adjective and another adverb in a sentence. Another adverb in a sentence. Speaks, careful, carefully ఇవన్నీ కూడా అడ్వర్బ్స్. కంజంక్షన్ is a word. A conjunction is a word that joins or connects words and sentences. ఈ కంజంక్షన్ అనేది వర్డ్స్ని కానీ సెంటెన్స్ని కానీ జాయిన్ చేస్తుంది. అండ్, బట్, ఎట్, ఫార్ ఇవి ఎగ్జాంపుల్స్. తర్వాత ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్స్. వాఫ్, అలా, అలాస్, హర్రే, వావ్ ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు. 8 రకాలు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. మరే టాపిక్ గురించి నేర్చుకుందాము. అంతవరకు సెలవు. బాయ్.